3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. మనకి శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది. అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే నెలంతా కూడా పండగ వాతావరణమే, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎస్, మరి వరలక్ష్మి అమ్మవారి పూజ చాలా చక్కగా జరుపుకుంటారు. ఇది వంతన ఉందా లేదా అనే ఆలోచనే లేకుండా అందరూ కూడా చాలా చక్కగా జరుపుకుంటారు. అసలు ముఖ్యంగా అష్టలక్ష్ముల్లో కూడా ఎక్కడ కూడా మనం ఈ వరలక్ష్మి అమ్మవారి పేరు వినము. అసలు ఎవరి విడ ఈ పూజా విధానం నిజంగా అందరూ ఆచరించవచ్చా? ఇంకొక ముఖ్య విషయం, ఈసారి ఈ వరలక్ష్మి వ్రతం 21న జరుపుకోవాలా 28న జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. వివరణ ఇవ్వండి. వరలక్ష్మి ఎవరు అనంటే, మనకి వరలక్ష్మి వ్రతం కథలో చూసుకుంటే చారుమతి అనే ఆవిడ ఉంది. ఆవిడకి వరలక్ష్మీదేవి కలలో కనిపించి సాక్షాత్కారం ఇచ్చి నా వ్రతం ఆచరించు విధి విధానాలని చెప్పింది. ఓకే, ఇది కూడా ఎలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదంలోనే జరుగుతుంది. అంటే చారుమతికి ఇలా వరలక్ష్మీదేవి కలలో కనిపించిందని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పడం, పార్వతీదేవి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరన్నట్టుగా 21 28 అంటే మనకి కథలోనే చెప్పబడింది. ఏమని? పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని. అవును, ఇప్పుడు మనం వ్రత కథలోనే చదువుతున్నాం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని. మరి ఇంకా డౌట్ అవసరం లేదు, 21 వరలక్ష్మి వ్రతం. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది పౌర్ణమి రోజు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. పౌర్ణమి రోజు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ శాస్త్రానుసారం ప్రకారము వ్రత కథ ప్రకారము అంటే డైరెక్ట్గా వరలక్ష్మి మాత ఈవిడకి చారుమతికి కలలో కనిపించి చెప్పిన దాని ప్రకారం అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అనేది మనకు క్లియర్ కట్గా తెలుసు. ఇప్పుడు మరి అంటే వ్రత కథలో పౌర్ణమికి ముందు అన్నారని చెప్పి అందరము అదే విధంగా ఆచరిస్తున్నామా అంటే కాదు. అంటే అదే రోజున అందరికీ వీలవుతుంది కాదు. అలా అని చెప్పి మిగతా వారాల్లో చేసిన పూజకి ప్రతిఫలం ఉండదంటారా? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి 4 శుక్రవారాలు వస్తాయి. ఆల్మోస్ట్ 2వ శుక్రవారమే పడుతుంది ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం. ఒక్కొక్కసారి 3వ శుక్రవారం, ఇంకా అది 3వ శుక్రవారం. మామూలుగా అంటే 3వ వారము 3 ఏదైనా కూడా మురికి వారము అట్లా అంటాం మనం. కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అందరూ చేస్తున్నారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసే రోజు అంటే మనకి పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం కుదరని వాళ్ళు వేరే శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అలాగని పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు. కానీ పౌర్ణమి రోజే చేసుకోవాలా, వేరే శుక్రవారాలు చేసుకోవాలి అనేది అయితే లేదు. మనం వ్రతకథ ప్రకారము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మీకు కుదరకపోతే ఈ శ్రావణ మాసం అయిపోయేలోగా ఏదైనా ఒక శుక్రవారం కానీ పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరికీ ఆ రోజే కుదరాలని ఉండదు కదా, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ విధంగా నెక్స్ట్ ఫ్రైడే కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, 2nd వారం కుదరని వాళ్ళు 1st వారమే చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ముందుగానే ఇంకా వరలక్ష్మి వ్రతం ముందుగానే ఎప్పుడు కూడా అయిపోయిన తర్వాత చేసుకోండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతము 2వ వారం అట్లా మనకు అట్లా పడుతుంది. అయిపోయిన తర్వాత చేసుకోవడమో లేకపోతే పౌర్ణమి రోజు చేసుకోవడం మంచిది. ఓకే, ఇంకా దానికి వారంతోనూ తిథితోనూ మనకేం ఇబ్బంది ఏం లేదు. పౌర్ణమి రోజు చేసుకుంటే మంచిది, వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం పురోహితుల సమక్షంలో చేసుకోవాలా, ఎవరికి వారు చేసుకోవచ్చా? చారుమతి దేవి అయితే కథలో పురోహితుల్ని పిలిచలేదు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ చదవడానికి రాకను లేదా ఇబ్బంది ఉండో అలా పురోహితుల్ని పిలిచి చేసుకుంటున్నారు. అట్లని పురోహితుల్ని పిలిచి చేసుకోకూడదు అనేది ఏం లేదు. పురోహితుల్ని పిలిచినా కూడా పిలిచైనా చేసుకోవచ్చు, పిలవకోకున్నట్టు ఓన్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇది ఓన్గా చేసుకోకూడదు అనేది ఏం లేదు. ఇంకొకటి, వచ్చిన పురోహితులకి కూడా దీంట్లో మామూలుగా 9 సంఖ్యతో మనము ఈ పూర్ణాలు కానీ కుడుములు కానీ బూరెలు కానీ సమర్పించాలి అనేది ఉంటుందన్నమాట. 9 సంఖ్యతో సమర్పించాలి పురోహితుడికి కూడా. లేదు మేము పూర్ణాలు బూరెలు ఏవి చేయలేదంటే 9 పండ్లు, అంటే అట్టి పళ్ళు కావచ్చు, ఏవైనా కానీ 9 అనే సంఖ్య ప్రధానం అనమాట పురోహితుడికి. మనం దక్షిణ సమేతంగా సమర్పించేటప్పుడు వరలక్ష్మి వ్రతం ఎవరైతే పురోహితుడిని పిలిచి చేసుకుంటారో పురోహితుడికి కూడా 9 సంఖ్యతో ఏదైనా ఒకటి మీరు దక్షిణ సమేతంగా ఇచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు పురోహితుడు ఒక్క విషయంలోనే కాదు, ఈ పూజల తోరం కూడా 9 గ్రంథులతో అని చెప్పి అంటూ ఉంటారు.
అసలు అంటే కొంతమంది ముడులు మాత్రమే 9 వేస్తారు, కొంతమంది పోగులు 9 వేస్తారు, కొంతమంది 9 రకాల పువ్వులు కానీ ఆకులతో కలిపి 9. అసలు ఏంటి వాస్తవం? ఎలా 9 పోగులు వేయాలి, 9 ముడులు వేయాలి. ఆ ముడులలో మనం పూలు కూడా పెట్టుకోవచ్చు, కొంచెం అందంగా కనిపిస్తుంది చేతికి మనం ధారణ చేసేటప్పుడు. దక్షిణ భాగే అని అంటే మామూలుగా ఎప్పుడు ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకుంటారు, కానీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం కుడి చేతికి కట్టుకోవాలి. దక్షిణ భాగే అని మనం చెప్తామన్నమాట. అంటే దక్షిణంకున్న చేతి కుడి చేతికి మనం కంకణం ధరించాలి అని. ఈ 9 ఎందుకు అని అంటే మానవ శరీరంలో మనకి నవరంధ్రులు రంధ్రాలు ఉంటాయి. ఈ మన యొక్క జ్ఞానేంద్రియాలు కానీ, మన యొక్క పంచేంద్రియాలు కానీ, మన యొక్క మనసు కానీ, మన యొక్క బుద్ధి కానీ ప్రతిదీ కూడా మనం అదుపులో పెట్టుకోవాలి, మన ఆధీనంలో ఉండాలి అని చెప్పేసి ఈ గ్రంథి పూజ అనేది ముఖ్యంగా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గ్రంథి పూజ చేసుకోవాల్సిందే ఆ రోజు. మొదటన పూజ అంతా అయిపోయిన అది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ అమ్మవారి యొక్క ఆవాహన, తర్వాత ఆసనము ఇవన్నీ అయిపోతాయి కదా. 16 ఉపచారాలు అయిపోయిన తర్వాత మనం అష్టోత్తరం చదువుతాము. అష్టోత్తరం అయిన తర్వాత కథ చదువుతాం. కథ చదివిన తర్వాత గ్రంథి పూజ చేసి కట్టుకుంటారు. కొంతమంది అష్టోత్తరం అయిన తర్వాత గ్రంథి పూజ చేసిన తర్వాత అది కంకణ ధారణ చేసిన తర్వాత మరి కథ చదువుతారు. అది అటు ఇటు ఎట్లయినా చేసుకోవచ్చు, కానీ ఆ రోజు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొకటి మెయిన్ ఏమంటే మనం ఎప్పుడైనా వ్రతం చేసుకునే ముందుకు పోయేటప్పుడు ఏ వ్రతం చేసినా తీసుకుంటామో తీసుకోమో, వరలక్ష్మి వ్రతం చేసేకి ముందు భర్త యొక్క పాదాలను మనం మొక్కుకొని ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని మనం వెళ్ళి పీటల పైన పోయి కూర్చొని చేయాలి. మరి దీంట్లో ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకోవచ్చా అంటే, భార్యాభర్త మీకు టైం ఉంటే, మీ ఆయన గారికి టైం ఉన్నా, మీ షెడ్యూల్ బట్టి టైం ఉంటే ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. లేదు అంటే ఆడవాళ్ళు మాత్రమైనా చేసుకోవచ్చు. ఏదో ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటే ఏదో అయిపోతుంది అనేది ఏం లేదు. ఆడవాళ్ళు మాత్రమైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చా అనేది ఒకటి డౌట్ ఉంటుంది. పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే పూర్వ సువాసినులు చేసుకోవచ్చా? పూర్వ సువాసినులు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. చారుమతి దేవి ఆవిడ యొక్క గుణగణాలను మెచ్చి వరలక్ష్మి దేవి ఆవిడకి సాక్షాత్కారం ఇచ్చింది. అవును. ఆవిడ గుణగణాలు ఎలా ఉన్నాయి? పెద్దలకి గౌరవించడము, భర్తని అనుగమించి నడవడము, భర్తను అనుసరించి ఉండడము, మంచిగా ఇంటి బాధ్యతలు అన్ని చూసుకోవడము. దీన్ని బట్టి ఆమె యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చి అమ్మవారు సాక్షాత్కారం ఇచ్చింది. అంతే తప్ప నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అంటే నువ్వు పూర్వసువాసిన అదంతా అక్కడ మనకి అంటే దాన్ని మనం తీసుకునే అవసరం లేదు. పూర్వ సువాసినులైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. దీంట్లో ఏం సువాసినిలే చేసుకోవాలని ఎక్కడ మనకి వ్రత కథలో కూడా ఏం చెప్పలేదు. దీంట్లో మనం ఆ విషయంలో ఆలోచన చేసే అవసరం కూడా లేదు. కానీ అంటే పూజలు, నిత్య పూజలు, అభిషేకాలు, ఆరాధనల వరకు అయితే ఓకే, కానీ వీళ్ళు వ్రతాలు నోములు లాంటివి చేయకూడదు అని శాస్త్రం చెప్పింది అంటారు కదా. ఏ శాస్త్రము చెప్పలేదమ్మా, ఏ శాస్త్రం అయితే చెప్పలేదు. పూర్వ సువాస అంటే భగవంతుడు ఏం చూస్తాడంటే జీవుడిని చూస్తాడు. మనం ఇంతకు ముందు ఒక టాపిక్ జీవుడు ముఖ్యం. నువ్వు ఆడ మగ అనేది పక్కన పెడితే జీవుడిని చూస్తాడు భగవంతుడు. నీలో ఉన్న ఆత్మని చూస్తాడు, నీలో ఉన్న పవిత్రతను చూస్తాడు భగవంతుడు, నీలో ఉన్న భక్తిని చూస్తాడు. పూర్వ సుహాసిని వ్రతం ఆచరించకూడదని ఎక్కడా లేదు. ఆవిడ కూడా వరలక్ష్మీదేవినే పూజిస్తుంది. ఆవిడకు కూడా వరలక్ష్మీదేవి ఒకటే దేవినే. అంటే సువాసినికి మాత్రమే వరలక్ష్మీదేవి, పూర్వ సుహాసిని వరలక్ష్మీదేవి కాదని ఎక్కడ చెప్పబడలేదు. వరలక్ష్మి అని అంటే ఎందుకు మనకి అష్టలక్ష్ములు వేరు, వరలక్ష్మి వేరు. అష్టలక్ష్ములు వాళ్ళ గుణాలు మనకు తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్కటిని మనకి ప్రసాదిస్తారని. వరలక్ష్మి అనేది ఎందుకు వచ్చిందంటే అన్ని వరాలను కలిపి ప్రసాదించే తల్లి వరలక్ష్మీదేవి. అలాంటి అన్ని వరాలను ప్రసాదించే తల్లిని పూర్వ సువాసినులు కూడా పూజించవచ్చు. వాళ్ళకి కోరికలు ఉండవా? వాళ్ళకి సంకల్పాలు ఉండవా? చెప్పు. వాళ్ళకి తగిన కోరికలు ఉంటాయి కదా. వాళ్ళు కూడా వరం పొందాలి కదా అమ్మవారి నుండి. వాళ్ళు చేసుకోకూడదు అనేది అయితే ఎక్కడా లేదు. ఓకే. ఇప్పుడు కొంతమంది కలశం పెట్టి చేస్తారు, కొంతమంది మామూలుగా పసుపు ముద్దని పెట్టి అమ్మవారిగా భావన చేస్తారు, కొంతమంది నార్మల్గా ఇంట్లో ఉండే లక్ష్మీ అమ్మవారి పటానికే రోజు నిత్య దీపారాధన చేసినట్టుగానే కొంచెం విశేషంగా నైవేద్యం ఏదైనా నివేదన చేయటం తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏం చేయరు. అసలు ఎలా చేసుకున్నప్పటికీ కరెక్ట్ పద్ధతి అంటారా? వరలక్ష్మి వ్రతానికి అయితే కంపల్సరీ కలశారాధన ఉండాలి. ఓకే. మీ ఇంట్లో కలశం పెట్టుకోవడం లేకపోయినా కూడా ఆ రోజు ఆ వ్రతానికి కంపల్సరీ కలశ స్థాపన అనేది ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆవాహన మనం ఆ కలశ స్థాపనలోనే చేస్తాము. ఈ కలశ స్థాపన చేసే సమయంలో కూడా ఈ పంచ పల్లవాలు అనేటివి మనం ఉపయోగిస్తామంటే మర్రి, రావి, చువ్వి,
మామిడాకులు, ఇంకా దాంట్లోకి ఇంకా సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, ఇలాచి, పసుపు కొమ్మ, ఖర్జూరము, పచ్చకర్పూరము, జవ్వాది, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ వేసి కూడా మనం కలశ స్థాపన అనేది చేసుకుంటాము. ముందుగా ఈ కలశ స్థాపన చేసే ముందు గోమయంతో మనం ఖచ్చితంగా అలకాలి. మనం ఎక్కడైతే కలశ స్థాపన చేస్తామో అక్కడ. ఈ కలశ స్థాపన చేసేకి ముందు మనం వ్రత కథను కూడా చదవాలి. ప్రతి ఒక్కరు ఏ వ్రతం చేసినా ముందు మనం ఆ వ్రత కథను చదివితేనే మనకు తెలుస్తుంది ఏంటి అనేది. అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని, కొన్ని ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి జనరల్గా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే చెప్తున్నాను. మనం ప్రదక్షిణ చేసేలాగా ఉండాలి మండపం అనేది. ఇప్పుడు గోడకి పెట్టేసేసి అమ్మవారి ముందర 3 ప్రదక్షిణలు చేస్తామంటే కుదరదు. కంపల్సరీ ఆ కలశం మనం స్థాపన చేసిన తర్వాత పూజ అనంతరం మనం 3 ప్రదక్షిణలు చేసేలాగా వీలుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా సరే ప్రదక్షిణ చేసేకి వీలుగా లేకోకున్నట్టు చేసుకోకూడదు. కంపల్సరీ మనం చుట్టూ తిరగాలి. మెయిన్ గా మీరు ఎంత పెద్ద బొమ్మన్నా పెట్టండి, ఫోటోలు పెట్టండి, ఎంత అలంకరణలన్నా చెయ్యండి, కానీ కలశం మెయిన్ ముఖ్యమైనది. కలశ స్థాపనే ఇక్కడ. అంటే మీరు అన్నారు ఎంత పెద్ద విగ్రహమైనా బొమ్మలైనా అని, చాలా మంది అలా పెట్టొద్దు అనే చెప్తున్నారు. నిజంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే వరలక్ష్మీదేవి వ్రతము అంటే కలశం పెట్టేసి కలశానికి ఏదో వెండి ముఖము లేదా ఎల్లో కలర్ ఫేస్ పెట్టేసి అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి మార్కెట్లో అన్ని చాలా అవైలబుల్ ఉన్నాయి. పెద్ద పెద్ద బొమ్మలు పార్ట్స్ తీయడము, అతికించడం ఇదంతా ఉంటుంది. అది మీ గృహం యొక్క అలంకరణకే అంతే. వచ్చిన వాళ్ళు చూస్తారు, మీరు చూస్తారు, మీ యొక్క మనసు ఆనందింపజేయడానికే తప్ప అది మెయిన్ అని నేను చెప్పను. అది మన వరకు మాత్రమే. నేను ఇలా అలంకరణ చేసుకోవాలి, అమ్మవారిని నేను ఇలా చూసుకోవాలి, నాకు అలా చూసుకుంటే ఒక తృప్తి అనే ఫీలింగ్, అది మన వరకు మాత్రమే. దీంట్లో మెయిన్ గా ఏంటి అంటే కలశ స్థాపనే. మీరు ఎంత పెద్ద విగ్రహాలన్నా పెట్టండి, కలశ స్థాపనే ముఖ్యము. మీరు కలశం పెట్టి కలశానికి పూజ చేయడమే ముఖ్యం. ఆ పెద్ద పెద్ద బొమ్మలు, ఈ ఫేసెస్ అన్ని అలంకరణకు మాత్రమే పరిమితి కూడా. మనం చూపించుకోవడానికి చెప్పాలంటే ఆడంబరం అది అంతే. ఆడంబరమే. అంటే ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఉంటుంది అలంకరణ చేసుకోవడం అనేది. కొంతమందికి ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళు చేస్తున్నారు నేను చేయాలి, పక్కింటి ఆవిడ ఇలా చేస్తుంది నేను అలా చేయాలి. నిజానికి చెప్పాలంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా అయిపోయింది అని అంటే ఓన్లీ చూపించుకోవడం, మీరు అన్నట్టు ఆరంభం మాత్రమే అయిపోయింది. అంటే ఏదో మాకుంది మేము చూపించుకోవాలి, నలుగురిని పిలవాలి, నేను ఏ శారీ కట్టుకున్నానో నేను చూపించుకోవాలి, నేను ఏ నగలు వేసుకున్నానో నేను చూపించుకోవాలి, మా ఇండ్లంతా నేను చూపించుకోవాలి, ఇలా మైండ్ సెట్తో ఉన్నారు తప్ప భక్తి భావన అనేది తగ్గిపోయింది. వాస్తవం చెప్పాలంటే స్టార్టింగ్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసేవాళ్ళంటే చిన్నగా లక్ష్మి ఫోటో, చిన్న కలశం పెట్టేసి ఆ వ్రతం ఎలా చేయాలో అలానే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ వ్రతం ఎలా చేయాలో పక్కన పెట్టి, అంటే చేస్తున్నారు, నేను చేయరని చెప్పట్లేదు, ఈ అలంకారాలు, ఆడంబరాలు, ఈ గొప్పతనాలు, గొప్పలు, వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఉందన్నమాట. వాళ్ళు అలా చేస్తున్నారు, మేము ఇలా చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే అందరూ వరలక్ష్మి వ్రతం అప్పట్లో వరలక్ష్మి వ్రతం రోజే చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాం కాబట్టి ఈ శుక్రవారం ఒకరి ఇంటికి వెళ్తారు, అక్కడ చూస్తారు, నెక్స్ట్ శుక్రవారం ఆవిడకంటే ఈవిడ బాగా చేయాలి. ఖచ్చితంగా అది మైండ్ లో పడిపోయింది లేడీస్ కి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అని నిజంగా చారుమతి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఎక్కడ కనపడలేదు. ఆవిడ తాంబూలాలు ఇచ్చింది. ఎందుకంటే ఒక సువాసిని మనం ఇంటికి పిలిచినప్పుడు తాంబూలం ఇవ్వడం అనేది అది మర్యాద. ఒక ముత్తైదును మన ఇంటికి పిలిచినప్పుడు నువ్వు ఈ వ్రతానికే కాదు ఏ వ్రతానికైనా పిలుచు, పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం అనేది ఆవిడకి మనం ఇచ్చే గౌరవము. అది వదిలేసి ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ ఉండొచ్చినాయి? ఎక్కడ వ్రత కథలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పలేదే. కానీ ఈ రిటర్న్ గిఫ్ట్స్ లో ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వడము, అవి ఏంటో బుట్టలు ఇవ్వడము, ఆ తర్వాత ఏదో స్టీల్ బాక్సెస్ ఇవ్వడము, తర్వాత ఆ రిటర్న్ గిఫ్ట్స్ కి నెట్ అంతా ఏదో చుట్టి దాంట్లో పనులు, ఎవరు చెప్పారు ఇవన్నీ? అవును, ఎక్కడా లేదు. ఇది షో ఆఫ్ అంటా నేను. ఇట్స్ షో ఆఫ్ కంప్లీట్లీ. ఒక చీర పెట్టచ్చు, దానికి బదులు మామూలుగా మనం ఏం చెప్తాం, తాంబూలంలో 2 వస్త్రాలు ఉండాలని చెప్తాం. 2 రవిక పీసలు పెట్టి 3 ఆకులు 2 వక్కలు పళ్ళు, దాని తర్వాత మనం నైవేద్యంగా శనగలు పెడతాం. ఖచ్చితంగా 3 ఆకులు పెడతారా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. 2 ఆకులు పెట్టి 3 వక్కలు కొంతమంది పెడతారు, 3 ఆకులు పెట్టి 2 వక్కలు కొంతమంది పెడతారు. అది వాళ్ళ ప్రాంతం బట్టి, అలవాటు బట్టి ఉంటుంది. శనగలు కంపల్సరీ ఇవ్వాలి. మీరు వచ్చిన ముత్తైదుకి 2 జాకెట్ పీసులు 2, తాంబూలము, పండ్లు, శనగలు ఇవ్వండి. రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు దాంట్లో? వాళ్ళు అడిగారా అంటే రిటర్న్ గిఫ్ట్స్ అనేది షో ఆఫా కాదా చెప్పు?
ఎక్కడ లేదు, ఏ వ్రతంలోనూ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని లేదు. వీళ్ళు ఇస్తున్నారు. దేనికి? ఆర్భాటాలు నాకు ఉంది అనే కదా. ఇప్పుడు అదే కదా, పూజకి వెళ్ళడం రిటర్న్ గిఫ్ట్స్ కోసమే అవుతుంది. అవును. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బాగా చేసేటోళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి పోయి తాంబూలం తీసుకుంటే మనకు ఒక గిఫ్ట్ వస్తుంది, ఒక బాక్స్ ఇస్తుంది, ఒక బుట్ట ఇస్తుంది, ఒక పండ్ల బాస్కెట్ ఇస్తుంది. ఇలా అయిపోయింది తప్ప పోయి మనం దండం పెట్టుకొచ్చుకుందాము, మనం ఒకరింటికి మనం పోతున్నాము అని అంటే, ఎస్పెషలీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు సాక్షాత్తు వరలక్ష్మి దేవినే. ఏం చెప్తారు, ఎవరొచ్చారు, ఎవరమ్మా మా ఇంటికి వచ్చింది అని అడుగుతారు. వచ్చినప్పుడు ఆవిడ అంటుంది వరలక్ష్మి దేవి అంటుంది. మళ్ళీ నువ్వు వరలక్ష్మి దేవిగా పోయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఆశిస్తావు చెప్పు, అసలు ఎలా ఆలోచిస్తావు చెప్పు. సరే, నువ్వు ఇంటికి పిలిచింటారు కదా, పిలిచిన వాళ్ళని గురించి ఆలోచిద్దాము. ఇప్పుడు నువ్వు వరలక్ష్మి దేవిగా ఇంటికి పిలిచినప్పుడు వరలక్ష్మి దేవికి తాంబూలం ఇస్తావా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా? అంటే ట్రెండ్ మారింది కదా, గిఫ్ట్ ఇస్తాం. వరలక్ష్మి దేవి మారలేదు కదమ్మా. దేవి దేవతనే కదా. మాకు తగినట్టుగా మేము మార్చేసుకుంటాం. అలా అయిపోయినారు ఇప్పుడు ఆడవాళ్ళు. అదే కదా, అలా అయిపోయినారు. అంటే ట్రెండింగ్ గా మార్చేలా ఉన్నారు వరలక్ష్మి దేవిని కూడా. అలా కాకోకున్నట్టు తాంబూలం మాత్రం ఇవ్వండి, అది కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా స్వచ్ఛమైన మనసుతో ఇవ్వండి. మీ ఇంటికి వచ్చింది సాక్షాత్తు వరలక్ష్మి దేవిని అని. ఇంకొకటి దీంట్లో మెయిన్ గా ఒక విషయం నేను చెప్తాను. వచ్చిన వాళ్ళకి పసుపు రాసే విషయంలో కాళ్ళుకి పసుపు రాయరు చాలా వరకు. అసలు ఆ కాళ్ళకి పసుపు రాయడమే శ్రేష్టం. కానీ ఇప్పుడు ఎవ్వరూ చెయ్యరు. చేసిన పని పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళతో పెట్టిస్తారు. అది తప్పు. నువ్వు సాక్షాత్తుగా అమ్మవారిని నువ్వు పిలిచినప్పుడు, అక్కడ అమ్మవారిని నువ్వు భావించినప్పుడు ఆవిడ కాళ్ళు ముట్టుకునేకి నీకేం బాధ? ప్రతి ఒక్కరిలో నువ్వు అమ్మవారినే కదా చూడాల్సింది ఆ రోజు. కానీ ఫేస్కి మాత్రం అలా వీళ్ళు రాసేసి కాళ్ళకి వేరే వాళ్ళతో పెట్టడం. ఇంకొకటి, ఈ వరలక్ష్మి దేవిగా వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళు కూడా పూయించుకోండి. కాలు ముట్టుకోదు అంటారు, చాలా వరకు అంటారు కదా. అలా లేదు. ఆ రోజు మీరు దేవతగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, దేవతకి చేయాల్సినవన్నీ కూడా కైంకర్యాలు వీళ్ళు చేయాలి. వయసులో చిన్నైనా పెద్దైనా ఇవి కంపల్సరీ ఆచరించాలి. ప్రతి ఒక్కరు కూడా కాళ్ళకి చేతులకి ముఖానికి తక్కువగా పూసుకున్న, చేతులకి కాళ్ళకి నిండుగా పూసుకోవాలి. ఎవరైతే వ్రతం ఆచరించారో వాళ్ళే కాళ్ళకి పసుపు రాయాలి కూడా. ఇది మెయిన్. వ్రతం ఆచరించిన వాళ్ళు కాకోకున్నట్లు ఇంట్లో తెలిసిన వాళ్ళు, పని పిల్లలు, వాళ్ళు వీళ్ళుంటే వాళ్ళతో పోయించకూడదు. వాళ్ళకు వెళ్ళిపోతుంది ఫలితం అంతా, చేసిన వాళ్ళకి ఏమి ఉండదు. మనం వ్రతం చేస్తే 50% ఫలితం వస్తే, వచ్చిన ఆడవాళ్లకు మనము తగిన గౌరవం, మర్యాద, కైంకర్యాలు చేస్తే దాంట్లో మనకి 50% వస్తుంది. ఓకే, అది ఆ రోజు వాళ్ళ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళకి పసుపు రాయాలి ఒక గృహిణి. అంతా బాగుంది. మరి అమ్మవారి ప్రసాదాల సంగతి? అమ్మవారి ప్రసాదాల సంగతి అంటే, ప్రసాదాలు కూడా ట్రెండింగ్ ఇప్పుడు. ఈవిడ 5 పెట్టింది, నేను 10 పెట్టాలి, పక్కింటి ఆవిడ 15, 21 పెడతా, కానీ నేను చేయను. అవి కూడా ఆర్డర్ ఇస్తాం మేము. అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శ్రావణ మాసంలో మేము బూరెలు చేస్తాము, గారెలు చేస్తాము. ఇవన్నీ కూడా శ్రావణ మాసం ప్రసాదాలు అని ఆన్లైన్ లో సేల్ లాస్ట్ ఇయర్ నుండి వస్తున్నాయి. ఆన్లైన్ లో తెప్పించి పెడతాం. ఏ ప్రయోజనము ఏముంది అక్కడ? ప్రయోజనము నువ్వు కష్టపడి నువ్వు చేసి పెడితే అదొక తృప్తి కదా. అంటే అట్లా ఎందుకు అనుకోవాలి? మన ద్వారా ఒకరికి 1 రూపాయి వెళ్తుంది అంటే అది అమ్మవారు వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అవును, వాళ్ళ బ్రతుకు తెరవది. నీకు ఉంది, నువ్వు చేస్తావు. లేని వాళ్ళైతే సొంతంగా చేసుకుంటారు కదా. నీకు ఉంది అంటాం కదా, ఉన్న ఆవిడ ఎలా అయినా జుట్టు ముడి వేస్తుంది, లేని ఆవిడ ఏం వేస్తుంది అని అలా ఉంటుంది అనమాట. ఇలాంటివి మాట్లాడుకుంటే మనం ఓన్గా చేసుకొని పెట్టుకోవడం మంచిది. ఒకవేళ మీరు భోజనాలు అలాంటివన్నీ కొంతమంది భోజనం పెట్టిస్తారు, అలా అప్పుడు క్యాటరింగ్ ఇవ్వక తప్పదు. కానీ ఇంట్లో ఖచ్చితంగా మీ చేతుల మీదుగా కొన్ని ప్రసాదాలు అనేవి మీరు చేసుకోవాలి. ఇప్పుడు శనగలు నానబెట్టేస్తాం, అవి నానబెట్టిన శనగలు ఇస్తాం. అది మెయిన్. మీరు ఏది పెట్టకపోని అది మెయిన్ గా పెట్టాలి. దాని తర్వాత పానకం, వడపప్పు పెడతాం. ఇవి 2 మెయిన్. దీని తర్వాత ఇప్పుడు పూర్ణాలు కానీ, బూరలు కానీ, లేదంటే అమ్మవారికి పాలతో చేసిన పదార్థం కానీ, పాయసం కానీ, లేదంటే ఇది చెప్తారు కదా కోవా, పాలకోవా ఇంట్లోనే చేస్తారు. అది బాగా మరిగి అమ్మవారికి నివేదన చేస్తే ఇంట్లోనే చేసి చాలా చాలా మంచిది. మామూలుగా దీపావళి రోజు కూడా లక్ష్మీదేవికి అది పెడతారు ఇంట్లో చేసిన కోవా. మేమైతే అదే పెడతాం ఇంట్లో చేసి, పాలకోవా దీపావళి రోజు. అలా పాలతో చేసిన పాయసము, అన్నం పాయసము, చక్కెర పొంగలి, స్వీట్ పెట్టండి. ఇప్పుడు పులిహోర, చిత్రాన్నం, ఇలా లెమన్ రైస్, చింతపండు పులిహోర ఇలాంటి ఈ కారం బదులు స్వీటే పెట్టండి. లక్ష్మీ అమ్మవారికి ఎక్కువగా తెలుపు రంగులో ఉండే ప్రసాదాలు పెట్టాలంటారు, నిజమేనా? అందుకే పాలతో చేసిన పదార్థాలు అనేటివి మెయిన్. బెల్లం అన్నము,
శ్రేష్టమైనవి ఉన్నాయి మనకి నైవేద్యాలు కూడా. ఈ స్వీట్ కి సంబంధించినవి పెట్టడం మంచిది. ఇంకా అంటే ఈ చింతపండు పులిహోర ఇవన్నీ కొంచెం కారానికి సంబంధించిన అవి ఎక్కువ నవరాత్రుల్లో పెడతారు అమ్మవారికి, ఎందుకంటే అది బలమైన నైవేద్యం అని చెప్పేసి. వరలక్ష్మి అమ్మవారికి మాత్రం సాఫ్ట్ గా స్వీట్స్, ఎన్ని రకాలైన స్వీట్స్ అయినా పెట్టచ్చు. ఓకే, అమ్మవారు ప్రీతి చెందుతుంది. అంటే మళ్ళీ ప్రసాదాలు కూడా ఇంట్లో వాళ్ళం ఎక్కువ తీపి తినమండి, అందుకని మేము హాట్ గా ఉండే ప్రసాదాలు పెడుతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కువ ఒక కప్పు, చిన్న కప్పు, సరే నువ్వు స్వీటే చెయ్యొద్దు, పాలు తేనె ఇలా చేసి పెట్టండి బెస్ట్. ఇంకా అది మేము అస్సలు స్వీటే తినము అంటే పాలలో కొంచెం తేనె కలిపి కొంచెం ఇలాచి వేసి అమ్మవారికి పెట్టచ్చు, చాలా మంచిది. మెయిన్ గా శనగలు పెట్టుకుంటే మంచిదమ్మా. ఇంకా ఏది పెట్టకపోని వరలక్ష్మి దేవికి శనగలు పెడతాం, నానబెట్టిన శనగలే, ఉడకపెట్టిన శనగలు కాదు, మరి నానబెట్టినటివే. నైట్ నానేస్తే సరిపోతుంది. మీరు వచ్చే ముత్తైదులు బట్టి మీరు ఎంత క్వాంటిటీ అని నానబెట్టుకుంటే సరిపోతుంది. మినిమం 9 మందికైనా పంచాలి. దాని తర్వాత ఎక్కువ వచ్చి మీరు పంచకపోయినా పర్వాలేదు, మినిమం 9 మంది ముత్తైదుకి ఈ శనగలు అనేటివి మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి అమ్మవారికి పూజప్పుడు ఇచ్చే వాయనం ఇవ్వంగా ఎవరన్నా ముత్తైదు తక్కువగా ఉన్నారు సంఖ్య అంటే అది కూడా మళ్ళీ అమ్మవారికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు, 5 మందికి ఇవ్వాలి 9 అలా ఏం లేదు. మినిమం మీకు కుదిరితే, అంటే ఇప్పుడు ఎట్లా సర్కిల్ అందరికీ చాలా వరకే ఉంటారు కాబట్టి 9 మందికి కంప్లీట్ గా వాయనం ఇవ్వండి అని చెప్తున్నాను. దానిపైన వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకుంటారంటే ఇచ్చుకోండి. ఈ శనగలతో పాటు అందరికి తాంబూలం ఇస్తాం, కానీ శనగలు అనేది అంటే మనకు కూడా తెలియదు కదా ఎంతమంది వస్తారు ఏంటి అనేది. కొంతమందికి ఐడియా ఉంటుంది ఇంతమంది వస్తారు అని. అప్పుడు 9 మందికి ఇచ్చుకోండి. ఒకవేళ మీకు 9 మంది లేరు, 5 మంది, ఆ 5 మంది కూడా లేరు, ముగ్గురు, ఆ ముగ్గురు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు అనుకుంటే అమ్మవారికి ఇచ్చేసేయండి, బెస్ట్ అది. ఇంకొకటి, వచ్చిన వాళ్ళు కూడా మంచి మనసుతో ఏం రారు, నువ్వు ఎలా చేస్తావు, నేను ఒక్కటి ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మవారిని చూసి, మనల్ని చూసి, మన ఇంటి వాతావరణాన్ని చూసి అయిపోయింగా ఈవిడ ఇంత బాగా చేసిందా, ఈవిడ చూడు ఇలా చేసింది, ఈవిడ చూడు, అంతే ఉంది తప్ప నిజం మేము వరలక్ష్మిగా పోతున్నాము, మేము ఒక దేవతగా వాళ్ళ ఇంటికి పోతున్నాం అనే వాళ్ళు ఎవరు లేరు. అలా కాకోకున్నట్టు మంచి మనసుతో మీరు వెళ్ళండి. మీ పిలిచిన వాళ్ళు కూడా మంచి మనసుతో వాళ్ళని ఆదరించండి. మీరు దేవతామూర్తిగా పోయినప్పుడు వాళ్ళు బాగుండాలని కోరుకోండి. ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుండాలని కోరుకునే రండి, అప్పుడు మీరు బాగుంటారు. ఇప్పటి వరకు మనం అంతా పూజకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నా, నవ్వుతూ మాట్లాడుకున్నాము, అంత వెటకారంగా అని చెప్పి చూసేటోళ్ళు అనుకుంటారు, కానీ జరుగుతున్న వాస్తవాలు అవే. కాబట్టి మీరెవరు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. అలా ఏం కాదమ్మా, మనం నవ్వుతూ మాట్లాడుతున్నాం కానీ వెటకారంగా అయితే కాదు. జనరల్ గా ఇప్పుడు జరుగుతుంది అదే కదా. లేడీస్ ఎలా ఉన్నారు చెప్పు, ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అంటే ఇంట్లో మగవాళ్ళకి ఖర్చు. శ్రావణ మాసం వచ్చిందంటే బట్టలు భయపడుతున్నారు బయట. జనరల్ గా నేను ఉన్న వాస్తవమే చెప్తున్నా. మనం వాస్తవం మాట్లాడుకున్నప్పుడు వెటకారం ఏం లేదు దీంట్లో. ఏమైపోయిందంటే ఇప్పుడు ఆవిడ పోయిన సంవత్సరం ఒక ఆవిడ ఒక మంచి పట్టు చీర కట్టింటుంది, ఈ సంవత్సరం ఇవిడ కట్టాలి పట్టు చీర, అలాంటిదే కట్టాలి. ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ మీకు ఉన్న దాంట్లో మీరు తృప్తిగా చేసుకోండి అంటున్నాను. మీరు ఊరికే ఆడంబరాలకి వెళ్ళిపోయి షో ఆఫ్కి వెళ్ళిపోయి ఎందుకు ఇబ్బంది? షో ఆఫ్కి వరలక్ష్మీదేవి వరాలు ఇవ్వదు, ఇది మస్ట్. మీరు ఎంతన్నా చేయండి, దానికి బదులు భోజనాలు పెట్టండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రిటర్న్ గిఫ్ట్స్కి బదులు భోజనాలు పెట్టండి. పెద్ద ఆడంబరాలకు పోయే బదులు భోజనాలు పెట్టండి. ఒకరి కడుపు నింపిన వాళ్ళన్నా అవుతాం కదా మనము. అంటే పూజ చేసుకోండి, సాంప్రదాయబద్ధంగా చేసుకోండి. ఎక్కడా మనకి వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని ఎక్కడా లేదు. చారుమతి అప్పట్లో ఇవ్వలేదు. చారుమతి శ్రద్ధగా చేసింటే వ్రతము, ఆవిడ మూడు ప్రదక్షిణాలు చేసేటప్పటికి ఒక్కొక్క ప్రదక్షిణకి ఆవిడ కాలపట్టీలు బంగారైనాయి, ఇండ్లంతా, రెండో ప్రదక్షిణకి ఇల్లంతా బంగారమయమైంది, మూడో ప్రదక్షిణకి భర్తలకి అశ్వాలు, ఏనుగులు ఇవన్నీ అమ్మవారు ప్రసాదించింది. ఆవిడ ఎంత భక్తి శ్రద్ధలతో చేసి ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది ఆవిడ? రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు. ఆవిడ భక్తి శ్రద్ధలతో చేసింది కాబట్టి వాళ్ళ ఇల్లులు, వాళ్ళ పట్టణాలు, వాళ్ళ నగరాలు, వాళ్ళ భర్తలు అందరూ కూడా అంటాం కదా అష్ట ఐశ్వర్యాలతో తులదూగుతున్నారని. అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించింది వాళ్ళకి భక్తి శ్రద్ధలతో చేసినందుకు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆడంబరాలకి షో ఆఫ్స్కి వెళ్ళి భక్తి శ్రద్ధ లేదు ఎక్కడ. ఎంతసేపు ఆవిడ ఏం చీర కట్టుకునింది, ఏం నగ పెట్టుకునింది, వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఎలా రెడీ చేసినారు, ఆ ఫేస్ బాగుంది, ఈ ఫేస్ బాగాలేదు, నేను అంతకంటే మంచి ఫేస్ తెచ్చుకోవాలి, ఇది తప్ప వ్రతం ఎట్లా చేయాలి, శ్రద్ధగా చేయాలని ఆలోచన ఉందా? లేదు. అంటే ఇప్పుడు చాలా మంది కోపం వస్తుంది, అంటే మేము ఇంత బాగా చేసేవాళ్ళు మాకు ఉండదా అంటే ఉంది, నేను లేదని చెప్పట్లేదు, కానీ షో ఆఫే ఎక్కువ ఉంది అంతే. ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు. మనం ఏదైనా
పంచాలనుకుంటే మంచిని పంచాలి. ఏదైనా చేయాలనుకుంటే మనం చేసే దాంట్లో అవతల వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. అంతే తప్ప మనం షో ఆఫ్లు చేసి పక్కన వాళ్ళని కూడా చెడగొడుతున్నామా లేదా? అంతే. చెడగొడుతున్నామా లేదా? కంపల్సరీ ఎవరో అందరూ చెడిపోతారని చెప్పను. ప్రతి ఒక్కరికి ఎవరికొకరికి ఒక ఆలోచన వస్తుంది కదా, నేను అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని. భక్తి శ్రద్ధలతో కలశ స్థాపన చేసి ఉన్న దాంట్లో చేసుకుంటే ఖచ్చితంగా వరలక్ష్మీదేవి వరాలిస్తుంది. ఉన్న వాళ్ళు చేసుకోండి, నేను లేదని చెప్పను. మీకు ఉంది, మీరు చేసుకోండి. ఉన్న దాంట్లో ఉంటారు చూడు కొంతమంది, వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్తాను. మీకు ఉంది, మీరు చేసుకోండి, నష్టం లేదు, మీరు ఎట్లయినా చేసుకోండి. నేను అన్నాను కదా, ఉన్న ఆవిడ ఎలా అయినా కట్టచ్చు, ఎలా కొప్పైనా కట్టచ్చు, జడైనా వేసుకోవచ్చు అని. లేని వాళ్ళు మీకున్న దాంట్లోనే మీరు చేసుకోండి. అంతే, అదండి సంగతి. నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.